పెట్టడానికి మనుషులు దొరకట్లా. ఆ రోజు టిఫిన్ సెంటర్ పెడితే మనుషులు బోర్డు దొరుకుతారు, కానీ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ప్లేసెస్ తెలిసినా కూడా. అట్లాంటి సిచ్యుయేషన్ ఇవాళ రోజున ఉపయోగపడుతుంది ఓ రకంగా చెప్పాలంటే. ఎవరైతే దాని పేరేమంటారు బంగారు కుటుంబం వాళ్ళు దీన్ని తమ పని తాము చేసుకుంటూ తమ కుటుంబాన్ని తాము జాగ్రత్తగా సాక్కుంటూ దీన్ని ఇట్లా సద్వినియోగం చేసుకుంటే ఏ వ్యాపారానికో ఇట్లాగా అంటే మగవాళ్ళు ఆ పని చేసుకుంటే ఆడవాళ్ళు ఈ అదనపు ఆహారం వ్యాపారం చేయడం ఇట్లాంటివి చేసుకుంటే ఏ నీళ్ళకి చన్నీళ్ళ చన్నీళ్ళకి వేడి నీళ్ళ యాడై ఎదుగుతారు. లేదనుకోండి వీళ్ళు ఇచ్చే దాని మీద డిపెండ్ అయ్యి నువ్వు అదెందుకు ఇవ్వు ఇదెందుకు ఇవ్వు అంటూ కూర్చున్నారనుకోండి నడిచిపోతూ ఉంటుంది. ఇక దానివల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు, ఇది ఉంటుంది అనమాట. చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి P4కి సంబంధించి మార్గదర్శకాలు అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏంటి అనేది సర్వే ద్వారా తేల్చిన అంశాలను అయితే బయటపెట్టారు. రేపు 19 నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు అనేది, అంటే దాదాపుగా ఒక 10 లక్షల మంది బంగారు కుటుంబాలుగా మారబోతున్నాయా నిజంగా